ఓకే అండి, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి గ్రూప్ 1 నుంచి మొదలుకొని గ్రూప్ 4 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3 కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, పీసీ కానివ్వండి, సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ కానివ్వండి, డెఫినెట్గా మనకి అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ప్రాధాన్యత అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మరి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన గత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కనుక పరిశీలిస్తే కంపల్సరీగా ఒక 10 నుంచి 12 మార్కులు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయండి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి తీసుకుంటే మన భారతదేశంలో జరిగే ప్రతి సైన్స్ ప్రయోగం కూడా దేని కిందకి వస్తుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకే రావడం అనేది కూడా జరుగుతుంది. దీన్ని మనం ఇక్కడ తెలుగులో శాస్త్ర సాంకేతిక రంగం అని కూడా మనం ప్రధానంగా తీసుకోవడం అనేది కూడా జరుగుతుందండి. అంటే ఒక వ్యక్తి బ్యాక్టీరియాను కనుగొన్నా, లేకపోతే ఒక వైరస్ని కనుగొన్నా, ఒక కెమికల్ని కనుగొన్నా, ఒక రాకెట్ ప్రయోగం జరిగిన, ఒక శాటిలైట్ ప్రయోగం జరిగిన, ఒక అణురియాక్టర్ని కనుగొన్నా, మొత్తం ఒక మొబైల్ని కనుగొన్నా, ఏది కనుగొన్నా కూడా మొత్తం అది దేని కిందకి వస్తాయంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకే రావడం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి నేను ఈ టాపిక్ని డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది. మరి దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా చెప్పాలి. భారతదేశంలో జరిగే ప్రతి సైన్స్కి సంబంధించిన ప్రయోగం కూడా దేని కిందకి వస్తుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకే రావడం అనేది కూడా జరుగుతుందండి. అది మెడికల్ డిపార్ట్మెంట్ అయినా సరే, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయినా సరే, వేరే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయినా సరే, వేరే స్పేస్ సెక్టార్కి సంబంధించిన సరే, డిఫెన్స్ సెక్టార్కి సంబంధించిన సరే, అవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకే రావడం అనేది కూడా జరుగుతుంది. మరి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఇంట్రడక్షన్ పాయింట్ కూడా మీకు క్లియర్గా చెప్తున్నా అండి. ఒకప్పుడు మన భారతదేశం అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో చివరి స్థానంలో ఉండేది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో దూసుకుపోతున్నాయి, కానీ మన దేశం మాత్రం చివరి స్థానంలో ఉంది. అప్పుడు మన భారతదేశం మొట్టమొదటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ గారు అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడున్న ఒక సమావేశంలో చాలామంది అధ్యక్షులతో ఆ నెహ్రూ గారు మాట్లాడుతున్నప్పుడు ప్రతి అధ్యక్షుడు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పైన డిస్కషన్ చేస్తున్నారు. మా దేశం సైన్స్ అండ్ టెక్నాలజీలో దూసుకుపోతుంది, మా దేశం ఈ విధంగా ఉంది, మా దేశం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ ప్లేస్లో ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు కొందరు అధ్యక్షులు కలిసి మన నెహ్రూ గారిని అడిగారు, నెహ్రూ గారు మీ దేశం అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్నవ స్థానంలో ఉందంటే అప్పుడు మన నెహ్రూ గారి దగ్గర ఆన్సర్ అనేది లేదు. అక్కడున్న వివిధ దేశాల అధ్యక్షులు కూడా ఆ నెహ్రూ గారిని చూసి నవ్వడం అనేది కూడా జరిగిందండి. అప్పుడు నెహ్రూ గారు మళ్ళీ మన భారతదేశానికి తిరిగి వచ్చి ఆ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అతని హయాంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసింది ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ని ఆ నెహ్రూ గారు పిలిపించుకొని అడగడం అనేది కూడా జరిగింది. ఏమడిగారంటే, ఆజాద్ గారు మన భారతదేశం అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎందుకు చివరి స్థానంలో ఉంది, ఎందుకు మన భారతదేశంలో సైన్స్ పైన ప్రయోగాలు జరుగుతలేవు అని ఆ నెహ్రూ గారు ఆజాద్ని అడిగిన తర్వాత ఆ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఏమని చెప్పారంటే, సార్ మన దేశానికి చెందిన శాస్త్రవేత్తలందరూ కూడా మన దేశంలో ఇప్పుడు పనిచేస్తలేరు, వేరే దేశంలో పనిచేస్తున్నారు, అక్కడ ఎక్కువ డబ్బు వస్తుంది కాబట్టి వాళ్ళ దేశంలో వేరే దేశంలో పనిచేసి వేరే దేశానికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది సార్. అందుకే దీనికి సంబంధించి సైంటిస్టులు లేరు కాబట్టి మన భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ప్రయోగాలు అనేవి
మందగించడం అనేది కూడా జరిగింది సార్ అని చెప్పి ఆ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు నెహ్రూ గారికి చెప్పడం అనేది కూడా జరిగిందండి. అప్పుడు నెహ్రూ గారు ఏం చెప్పారంటే, మీరు ఇమీడియట్లీ వివిధ దేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలను పిలిపించుకొని వెంటనే దీనికి వింగ్ ఏర్పాటు చేసి వెంటనే ఎన్ని డబ్బులు అయితే అన్ని డబ్బులు అయితే నేను ఇస్తా అని చెప్పి నెహ్రూ గారు అబుల్ కలాం ఆజాద్కి చెప్పడం జరిగింది. అప్పుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఏం చెప్పారంటే, సార్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలంటే, దీనికి ఒక వింగ్ను ఏర్పాటు చేయాలంటే కంపల్సరీగా దీనికి ఒక కమిటీ ఇవ్వాలి సార్. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే మనం ఆ వింగ్ను ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్. మనం ఏదో చెప్పినంత మాత్రాన ఎవరెవరో తీసుకొచ్చి అలా మనం చేస్తే మాత్రం అది మళ్ళీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా మనం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఒక కమిటీ వేయాలి సార్ అని చెప్పిన తర్వాత కమిటీ వేయండి. ఆ కమిటీ వేసి ఆ కమిటీకి మీ పేరు పెట్టుకోండి అని చెప్పి కూడా నెహ్రూ గారు ఎవరికి చెప్పడం జరిగిందంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్కి చెప్పడం జరిగిందండి. అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన వేసిన మొట్టమొదటి కమిటీ ఏది? సైన్స్ అండ్ టెక్నాలజీ పైన వేసిన మొట్టమొదటి కమిటీ ఏదంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ కమిటీ. మౌలానా అబుల్ కలాం ఆజాద్ కమిటీని వేశారు. ఏ సంవత్సరంలో వేశారంటే 1951 సంవత్సరంలో వేయడం అనేది కూడా జరిగిందండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏంటంటే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అంటే భారతదేశానికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ పైన వేసిన మొట్టమొదటి కమిటీ ఏదంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ కమిటీ అండి. ఈ కమిటీని ఎప్పుడు వేశారంటే 1951 సంవత్సరంలో ఈ కమిటీని వేయడం అనేది కూడా జరిగిందండి. మరి ఈ కమిటీ అనేది అంత వేగంగా పనిచేయలేదండి. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కమిటీ అనేది రిపోర్ట్ ఇచ్చింది. ఏమని రిపోర్ట్ ఇచ్చింది అంటే దాదాపు 6-7 సంవత్సరాల తర్వాత ఈ కమిటీ ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే, డెఫినెట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ప్రయోగాలు జరగాలంటే దీనికి ఒక వింగ్ను ఏర్పాటు చేయాలని చెప్పిన తర్వాత ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఆ వింగ్ను ఏర్పాటు చేశారండి. ఎప్పుడంటే DSTని ఏర్పాటు చేశారు. ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు? 1971 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉండడం అనేది కూడా జరుగుతుందండి. మరి DST అంటే ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. DST అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా కూడా మనం ప్రధానంగా తీసుకొని జరుగుతుంది. అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ కమిటీ ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే, ఈ కమిటీ ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే దీనికి ఒక వింగ్ను ఏర్పాటు చేయాలి, ఈ వింగ్కు ఒక మంత్రిని కూడా ఉంచాలని చెప్పి కూడా ఆ యొక్క కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. దాని ప్రకారమే ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని 1971 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఢిల్లీలో కూడా ఉండడం అనేది కూడా జరిగిందండి. మరి మన భారతదేశంలో సైన్స్ పైన ఏ ప్రయోగం జరిగినా అది దేని కిందకి వస్తుందంటే DST కిందకి వస్తుంది. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకే రావడం అనేది కూడా జరుగుతుందండి. మరి ఇంకో ముఖ్యమైన విషయం అండి, మరి దీనికి ఒక మంత్రిని కూడా కేటాయించారు అని చెప్పారండి. మరి ఇప్పుడు చెప్తున్నాండి, భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరు? భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరంటే సుబ్రమణ్యం అండి. ఎవరండి? సుబ్రమణ్యం అనే వ్యక్తి భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా కూడా మనం ప్రధానంగా తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. మరి భారతదేశానికి సంబంధించి ప్రస్తుత సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరంటే జితేంద్ర సింగ్ అండి. భారతదేశానికి సంబంధించి ప్రస్తుత సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరంటే జితేంద్ర సింగ్ అనే వ్యక్తి భారతదేశానికి సంబంధించిన ప్రస్తుత సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా కూడా మనం ప్రధానంగా తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. అంటే మీకు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను దేనికి సంబంధించి మాత్రం చెప్పానంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రం చెప్తున్నాను. అంటే మనం ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు
దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ అనేది మనకు కంపల్సరీగా తెలియాలండి. మరి మన భారతదేశం అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్నవ స్థానంలో ఉందంటే, ప్రపంచానికి సంబంధించి మన భారతదేశం అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్నవ స్థానంలో ఉందంటే 13వ స్థానంలో ఉందండి. మరి ఫస్ట్ ప్లేస్లో ఏముందంటే, ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉందండి. సెకండ్ ప్లేస్లో జపాన్ ఉంది. థర్డ్ ప్లేస్లో చైనా ఉంది. ఫోర్త్ ప్లేస్లో ఫ్రాన్స్ ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో రష్యా ఉంది. 13th ప్లేస్లో ఇండియా ఉందండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రపంచానికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 13వ స్థానంలో ఉందండి. ఫస్ట్ ప్లేస్లో మాత్రం ఏముందంటే అమెరికా ఉంది. సెకండ్ ప్లేస్లో జపాన్ ఉంది. థర్డ్ ప్లేస్లో చైనా ఉంది. ఫోర్త్ ప్లేస్లో ఫ్రాన్స్ ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో రష్యా ఉంది. 13th ప్లేస్లో మన ఇండియా అనేది కూడా ఉండడం అనేది కూడా జరుగుతుందండి. ఇది మీకు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను దేనికి సంబంధించి మాత్రం చెప్పానంటే, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే ఇక్కడ మీకు క్లియర్గా చెప్పడం జరిగిందండి. దీనిపైన వాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. ప్రపంచానికి సంబంధించి అంటే భారతదేశానికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రోత్సహించిన ప్రధాని ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. మరి భారతదేశానికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ పైన వేసిన మొట్టమొదటి కమిటీ ఏది? మౌలానా అబుల్ కలాం ఆజాద్ కమిటీ. ఏ సంవత్సరంలో వేశారు? 1951లో వేశారు. మరి ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ కమిటీ సూచన మేరకు ఒక వింగ్ను ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆ వింగ్ పేరు డిఎస్టి. డిఎస్టి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1971లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. అంటే మన భారతదేశానికి సంబంధించి సైన్స్ పైన ఏ ప్రయోగాలు జరిగినా అవి దేని కిందకి వస్తాయంటే డిఎస్టి కిందకి వస్తాయి. మరి ఇప్పుడు చెప్తున్నా, భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరు? సుబ్రహ్మణ్యం. భారతదేశానికి సంబంధించిన ప్రస్తుత సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరు? జితేందర్ సింగ్. సైన్స్ అండ్ టెక్నాలజీ మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 13వ స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్ అమెరికా, సెకండ్ ప్లేస్ జపాన్, థర్డ్ ప్లేస్ చైనా, ఫోర్త్ ప్లేస్ ఫ్రాన్స్, ఫిఫ్త్ ప్లేస్ రష్యా, 13th ప్లేస్లో కూడా ఇండియా అనేది ఉండడం అనేది కూడా జరుగుతుంది. ఇది మీకు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను దేనికి సంబంధించిన సమాచారాన్ని మాత్రం చెప్పానంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మీకు ఇంట్రడక్షన్ మాత్రమే మీకు క్లియర్గా చెప్పడం జరిగిందండి. మరి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనకి సిలబస్ అనేది ఉంటుందండి. చూడండి, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సిలబస్ అనేది ఉంటుంది. ఈ సిలబస్ ప్రకారం చదివితేనే మీకు ఈజీగా ఒక 10 to 15 మార్క్స్ అంటే మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ నుంచి మినిమం ఒక 10 మార్క్స్ అనేవి 10 to 15 మార్క్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఉంటాయండి. అంటే కంపల్సరీ గ్రూప్ 1లో కానివ్వండి, గ్రూప్ 2లో కానివ్వండి, గ్రూప్ 3లో కానివ్వండి, గ్రూప్ 4లో కానివ్వండి, SIPCలో కానివ్వండి, సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ కానివ్వండి, పంచశక్తిలో కానివ్వండి, గురుకులలో కానివ్వండి, ప్రతి జనరల్ స్టడీస్ పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్గా కూడా మనం ప్రధానంగా తీసుకుని జరుగుతుంది. మరి సైన్స్ అండ్ టెక్నాలజీలో మొత్తం మనకు తీసుకుంటే ఎన్ని టాపిక్స్ ఉన్నాయంటే 15 టాపిక్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి కాలుష్యం మరియు కాలుష్య కారకాలు. సెకండ్ టాపిక్ వచ్చేసి క్యాన్సర్. థర్డ్ టాపిక్ వచ్చేసి కృత్రిమ గర్భధారణం. ఫోర్త్ టాపిక్ వచ్చేసి క్లోనింగ్. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి మూలకణాలు. సిక్స్త్ టాపిక్ వచ్చేసి ఔషధ మొక్కలు మరియు జన్యు పరివర్తన మొక్కలు. సెవెంత్ టాపిక్ వచ్చేసి శక్తి వనరులు. ఎయిత్ టాపిక్ వచ్చేసి రోబోటిక్స్. నైన్త్ టాపిక్ వచ్చేసి సమాచార రంగం. 10th టాపిక్ వచ్చేసి అంతరిక్ష రంగం. 11th చాప్టర్ వచ్చేసి రక్షణ రంగం. 12th చాప్టర్ వచ్చేసి క్షిపణులు మరియు రకాలు. 13th చాప్టర్ వచ్చేసి అణుశక్తి రంగం.
14th చాప్టర్ వచ్చేసి శాస్త్రవేత్తలు ఆవిష్కరణలు. 15th చాప్టర్ వచ్చేసి ఈ మధ్యకాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీపై జరుగుతున్న కొన్ని ముఖ్యమైన అంశాలు. అంటే ఈ మధ్యకాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీపై జరుగుతున్న కొన్ని ముఖ్యమైన అంశాలు అంటే కరోనా వైరస్ కానివ్వండి, మంకీ ఫ్యాక్స్ కానివ్వండి, ఎబోలా వైరస్ కానివ్వండి, జీకా వైరస్ కానివ్వండి, నీఫా వైరస్ కానివ్వండి, పిఎస్ఎల్వి ప్రయోగాలు కానివ్వండి, జిఎస్ఎల్వి ప్రయోగాలు కానివ్వండి, అణుశక్తానికి సంబంధించిన ప్రయోగాలు కానివ్వండి, మిసైల్స్కి సంబంధించిన ప్రయోగాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఆ టాపిక్లో కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం మొత్తం 15 టాపిక్లు ఉన్నాయండి. ఈ 15 టాపిక్ల గురించి చెప్పుకుంటే టోటల్గా మనకి ఏ టాపిక్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనే టాపిక్స్, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మొత్తం మనకి ఈ 15 చాప్టర్లు ఉన్నాయండి. ఈ 15 చాప్టర్ల గురించి చెప్పుకుంటే టోటల్గా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సిలబస్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. మీరు ఈ చాప్టర్స్ చూసుకుంటే మీకు ఈజీగా 10 నుంచి 15 మార్క్స్ అనేవి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో రావడం అనేది కూడా జరుగుతుందండి. మరి ఇప్పుడు అందుకే ఇక్కడ ఏ టాపిక్ని ఫస్ట్ స్టార్ట్ చేద్దామంటే కాలుష్యం మరియు కాలుష్య కారకాలు అనే టాపిక్ని మనం స్టార్ట్ చేద్దామండి. డెఫినెట్గా ఈ కాలుష్యం మరియు కాలుష్య కారకాలు అనే టాపిక్ నుంచి ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో 1 మార్క్ అడిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయండి. ఇప్పుడు